గత 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. గోవాలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్కు తీసుకువస్తున్నట్లు సమాచారం. మొత్తం 4 బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టగా ఈ రోజు ఉదయం గోవాలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు. జానీ మాస్టర్ పై కేసులో నార్సింగి పోలీసుల విచారణ కొనసాగుతోంది. జానీ లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు బెదిరించి గాయపరిచారని ఆరోపించింది. అవుట్డోర్ షూటింగ్స్ లో లైంగికంగా వేధించారని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఘటన నార్సింగ్ కి పరిధిలో జరగటంతో కేసుని అక్కడికి బదిలీ చేశారు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి కేసును ట్రాన్స్ఫర్ చేశారు. 2019లో కాల్ చేసి తన గ్రూప్ లో చేర్చుకుంటానన్నారని, అప్పటి నుంచి ఆయన టీంలో పనిచేస్తున్నట్టు బాధితురాలు తెలిపింది. చెన్నై, ముంబైలలో అవుట్డోర్ షూటింగ్స్ లో పాటు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటిలో కూడా జానీ మాస్టర్ లైంగికంగా దాడి చేశాడని పేర్కొంది.